ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ కోసం సిద్ధమవుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి బిగ్ షాక్ తగిలింది. ఈ టోర్నీ కోసం భారత్ జట్టు పాకిస్తాన్కు వెళ్లదని భారత్ క్రికెట్ నియంత్రణ మండలి అనగా బీసీసీఐ స్పష్టం చేసి చెప్పేసింది. ఈ టోర్నీలోని తమ మ్యాచ్లను తటస్థ వేదికల్లో నిర్వహించాలని డిమాండ్ కూడా చేస్తోంది. దుబాయ్లో లేదంటే శ్రీలంకలో తమ మ్యాచ్లు నిర్వహించాలని ఐసీసీఐకి ప్రతిపాదించినట్లు బోర్డు వర్గాలు అయితే పేర్కొన్నాయి. అయితే ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. మరోవైపు ఈ టోర్నీకి సంబంధించిన డ్రాఫ్ట్ షెడ్యూల్ను పీసీబీ ఇప్పటికే ఐసీసీకి అందజేసింది. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఈ టోర్నీ అయితే నిర్వహిస్తామని, మొత్తం 3 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయని పీసీబీ తమ డ్రాఫ్ట్ షెడ్యూల్ని ఐసీసీకి అందజేసింది. మొత్తం 3 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయని చెప్పుకొచ్చింది. అయితే వన్డే వరల్డ్ కప్ 2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాను, ఇంగ్లాండు, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ దేశాలు ఈ టోర్నీకి అయితే నేరుగా అర్హత సాధించాయి. అయితే టాప్ 8లో లేనప్పటికీ పాకిస్తాన్ ఆతిథ్య హోదాలో ఉండి ఈ టోర్నీని ఆడనుంది. మొత్తం 8 జట్లను 2 గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, అలాగే గ్రూప్ బి వచ్చేకి ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్టు, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. ఇక తర్వాత గ్రూప్ దశలో టాప్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కి అయితే అర్హత సాధిస్తాయి. మార్చి 5, 6 తేదీల్లో సెమీస్ 1, సెమీస్ 2 అయితే జరగనున్నాయి. అనంతరం సెమీస్ విజేతలైన మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడతాయి. ఈ విధంగా షెడ్యూల్ మొత్తం క్లీన్గా ఉంది. ఇక కాగా గ్రూపులు ఏలో ఉన్న భారత్ ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్తో మొదటి మ్యాచ్ ఆడుతుంది. అలాగే గ్రూప్లో ఫిబ్రవరి 23న న్యూజిలాండ్తో సెకండ్ మ్యాచ్ ఆడుతుంది. ఇక అదే గ్రూప్లో చివరి మ్యాచ్గా మార్చి 1న పాకిస్తాన్తో ఆడనుంది. టీమిండియా తమ మ్యాచ్లన్నీ లాహోర్ వేదికగా ఆడనుంది. అయితే భారత్ నాకౌట్స్ దశకు చేరితే సెమీస్, ఫైనల్స్ కూడా లాహోర్లోనే ఆడనుంది. అయితే 2008 తర్వాత టీమిండియా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదు. ఇరు దేశాల సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సంబంధాలు అయితే లేకుండా ఉన్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు టీమిండియా వెళ్లలేదని, తమ మ్యాచ్లను తటస్థ వేదికలో నిర్వహించాలని బీసీసీఐ ఆల్రెడీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే హైబ్రిడ్ మోడల్కు పీసీబీ ఒప్పుకోవడం లేదట. ఇండియాను కాదని ఈ టోర్నీని ఐసీసీ అయితే నిర్వహించలేదు. ఒకవేళ నిర్వహించినా దానివల్ల యూజ్ ఉండదనే చెప్పుకోవచ్చు. సక్సెస్ సాధించలేదు. మరోవైపు భారత జట్టు రాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహించడం పాకిస్తాన్కి అన్ని విధాలా నష్టమే. బీసీసీఐ పట్టుబడితే పీసీబీ హైబ్రిడ్ మోడల్కి ఒప్పుకోవాల్సిందేనని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియా పాకిస్తాన్కి వెళ్లదు. టీమిండియా మ్యాచ్లు తటస్థ వేదికల్లో నిర్వహించాలని బీసీసీఐ ఐసీసీని కోరింది. దుబాయ్ లేదా శ్రీలంకలో మ్యాచ్లు పెట్టాలని ప్రతిపాదించింది అని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించాడు. అయితే మీ ఒపీనియన్ ప్రకారం టీమిండియా పాకిస్తాన్ వెళ్లాలని కోరుకుంటున్నారా, లేదా తటస్థ వేదికల్లో మ్యాచ్లు జరగాలనుకుంటున్నారా? దీని గురించి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.